పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మల్లవరం పెద్దలంక గ్రామానికి చెందిన కుసుమ విజయ నిర్మల దివ్యాంగురాలపై అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నిర్మల నరసాపూర్ రూరల్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇప్పటికే 3 రోజులు గడిచినా వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో దివ్యాంగురాలకి న్యాయం జరగాలి అని నరసాపురం నియోజకవర్గ మదర్ థెరెసా దివ్యాంగుల సంక్షేమ ఆధ్వర్యంలో ధర్నా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక రూరల్ స్టేషన్ దగ్గర బైఠాయించారు. రూరల్ ఎస్ఐ దోషుల్ని అరెస్టు చేసి తమకు న్యాయం చేస్తాను అని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి దివ్యాంగులు పాల్గొన్నారు. లక్షవారం సాయంత్రం నేను మా అబ్బాయిని జర్మన్ రాజుని గుట్టుముక్కలు జర్మన్ రాజుని ఏలూరు ఆంధ్ర హాస్పిటల్కి శుక్రవారం వెళ్ళాలని చెప్పి ఆ నైట్ రామన్నాను. రామంటే అబ్బాయి వచ్చి అబ్బాయికి నేను చెప్పాను, వచ్చి వెళ్ళిపోతుంటే తోట చంద్రశేఖరు తోట వాళ్ళందరూ కలిపి అబ్బాయిని తవ్వురికి వచ్చేసారు. తవ్వురికి వస్తుంటే నేను పిల్లడు ఇంటి వెనకాల నుంచి ఆంటీ ఆంటీ అంటే పరిగెత్తుకుని వచ్చాడు. నేను ఇంట్లో ఉన్నాను, ఎవరూ లేరు. ఆంటీ అంటే నేను తొలిపి తీసేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆంటీ అనేసరికి నేను ఆమెను చూసి అమ్మంతం డోర్ వేసేసాను. పిల్లడు లోపలికి వచ్చేస్తాడు. ఆ పిల్లడు లోపలికి వెళ్ళిపోతే కుంటిదాన్ని అమ్మ తొలిపితేవా తీవంటే నీ బాగున్నప్పుడు అలాగే వీడియోలు తీసావు, ఇప్పుడు ఏం పీకుతావే నువ్వా అనేసి నా మీద అటాక్ చేశారు. తోట చంద్రశేఖరు, తోట నాగేశ్వరరావు, తోట చిట్టుబాబు, నరసింహులు నన్ను చెస్ట్ మీద తన్ని రాడ్డులతో నన్ను కొట్టారు. తొడల మీద అన్ని దిక్కులు కొట్టి ఆగండి, ఎందుకు మీరు ఇలా వచ్చారు, పోలీసు వారికి నేను ఫోన్ చేద్దంటే ఏం పీకుతారే పోలీసు వాళ్ళకి వికలాంగుల సంఘం నుంచి నేను పిలుస్తానంటే ఏం పీకలేకుంటున్నా కొడుకులు ఇవేం పీకుతారు, 4 నేసులు వచ్చినంత రాని ఏం పీకుతారే అన్నారు. మరి నేను కేసు పెట్టాను. పోలీసు వారు ఇప్పుడు దాకా వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు. అప్పుడు నేను వీడియో తీసి పోలీసు వారికి వినిపించినందుకు అప్పటి నుంచి కక్ష పట్టి నన్ను ఈ రోజున వాళ్ళ ఇష్టానుసారంగా రాడ్డులతో కొట్టి నన్ను ఈ విధంగా చేశారు. వాళ్ళు నలుగురిని కూడా యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడితే కుంటుదానా తోట చంద్రశేఖరు, తోట చిట్టుబాబు, నన్ను తోట నరసింహులు అందరూ నన్ను ఏదెత్తున్నారో మరి వాళ్ళ వల్ల కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వికలాంగురాలా నన్ను బాధ పెడుతున్నారు. అది నేను పెట్టుకున్న లోపం కాదు, దేవుడు పెట్టిన లోపం. అందుకోసం అధికారులు అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.